ఇంకా గట్టిగా మిత్రులారా సత్తా చూపియాలి. జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. మిత్రులు, మీ అభిమాన నాయకుడు ఈనాడు రైతు ఆశీర్వాద సభ ఏర్పాటు చేసి నాతో పాటు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ మిత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని, ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారిని, ఆర్ఎండ్బి శాఖ మంత్రివర్యులు మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, అదేవిధంగా ఖమ్మం జిల్లా పార్లమెంట్ సభ్యులు రఘురామ్ రెడ్డి గారిని, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారిని, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారిని, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారిని, మరో ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ గారిని, సీనియర్ శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారిని, కోరం కనకయ్య గారిని, మిత్రులు శాసనసభ్యులు రామ్దాస్ నాయక్ గారిని, సోదరిమణి శాసనసభ్యురాలు రాగమయ్య గారిని, అదేవిధంగా శాసనసభ్యులు ఆది నారాయణ గారిని, అదేవిధంగా భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు గారిని, ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు గారిని, జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు నవీన్ యాదవ్ గారిని, అదేవిధంగా శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారిని, ఈర్లపల్లి శంకర్ గారిని, అదేవిధంగా శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారిని, మరో శాసనసభ్యులు నాగరాజ్ గారిని, ఈనాడు తెలంగాణ రాష్ట్ర నలుమూలల 10 సంవత్సరాలు నిరంతరంగా ఎదురుచూసిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు 3,28,00,000 మందికి ఈనాడు సన్న బియ్యాన్ని అందిస్తున్న సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను, ప్రభుత్వ అధికారులను, ప్రాణ సమానులైన ఖమ్మం జిల్లా రైతాంగం వేలాదిగా వచ్చి మీ అభిమాన నాయకుడు నా ఆప్త మిత్రుడు బట్టి విక్రమార్క గారు ఏర్పాటు చేసిన ఈ సభను విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈనాడు మేము హెలికాప్టర్లో పైనుంచి వస్తున్నప్పుడు కిందికి చూస్తే చీమల దండై ఈనాడు ఉప్పెనగా మీరందరూ ఈ జగన్నాథపురం చింతకాని మండలం మధిర శాసనసభ నియోజకవర్గంలో ప్రజాపాలనను ఆశీర్వదించడానికి విచ్చేస్తుంటే నా గుండె పులకించిపోయింది. రాజకీయంగా పాలమూరు నాకు ప్రాణమైతే నా రాజకీయ ఎదుగుదలలో
ఈ ఖమ్మం జిల్లా గుండె కాయలాగా పని చేసిందని, ఆ గుండె ఈనాడు పులకించిందని నేను గర్వంగా మీతో పంచుకోదలుచుకున్నా. మిత్రులారా, 10 సంవత్సరాల రాక్షస పాలన, ఆనాడు నేరెళ్లలో దళితులను లారీల కింద ఇసుక మాఫియా తొక్కించినప్పుడు గిట్టుబాటు ధర అడిగిన గిరిజనులని ఖమ్మం జిల్లాలో బేడీలు వేసినప్పుడు, ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువకులు పోరాడితే లాఠీలను తూటాలను పేలుస్తున్నప్పుడు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా బట్టి విక్రమార్క గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పిసిసి అధ్యక్షుడు హోదాలో నేను ఆనాడు పాదయాత్ర చేపట్టి తెలంగాణలో నలుమూలలు తిరిగినాం. సరిగ్గా జూలై మాసం 2023 నాడు ఖమ్మం పట్టణంలో ఒక అద్భుత సన్నివేశం జరిగింది. ఆనాడు ఆదిలాబాదులో మొదలైన మిత్రులు బట్టి విక్రమార్క గారి పర్యటన ఖమ్మం జిల్లాలో ముగింపు సందర్భంగా మిత్రుడు, మీ అభిమాన నాయకుడు, సోదరుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని 100 అడుగుల గోతి తీసి పాతి పెట్టడానికి కంకణం కట్టుకొని ఇక్కడి నుంచి కూతవేటు దూరంలో ఆనాడు సమావేశాన్ని ఏర్పాటు చేసి మన అభిమాన నాయకుడు, కాబోయే భారత ప్రధాని రాహుల్ గాంధీ గారిని ఆహ్వానించినప్పుడు ఈ ఖమ్మం జిల్లా ప్రజలు లక్షలాదిగా ఉప్పెనై కమ్మేసి ఆనాడు బీఆర్ఎస్ను బందబెట్టిన మాంతు జూలై మాసం 2023 సరిగ్గా 36 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇదే జూలై మాసం 2026 నాడు చింతకాని మండలంలో మళ్ళీ ఆశీర్వాద సభ పెడితే వేలాదిగా మీరు ఉప్పెనై కమ్మేసి బీఆర్ఎస్ను మలక ఎత్తనీయము. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ అనే పదము నిషేధించబడ్డది. ఈ ఖమ్మం జిల్లాలో ఈ విషపు మొక్కను మళ్ళీ మొలకెత్తనీయమని ఈనాడు ఒట్టేయడానికి విచ్చేసిన మా ఖమ్మం రైతాంగానికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ ఈ సభ ఆషామాషి సభ కాదు. ఈ సభ పరిపాలనకు సంబంధించిన సభనే కాదు, భవిష్యత్ ప్రణాళికలను రచించుకొని తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల ప్రజలు ఏ దిశగా, ఏ వైపున రాబోయే శాసనసభ ఎన్నికల్లో తీర్పు ఇయ్యబోతున్నారో మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నాకు అర్థమయ్యింది. చాలామంది మీడియా మిత్రులు ఈడ ఉండొచ్చు, లేదా హైదరాబాదు నగరంలో ఉండి చూస్తున్న మీడియా మిత్రులకు నేను ఒక అంశాన్ని గుర్తు చేయదలుచుకున్నా. ఆనాడు జూలై 2023 నాడు ఖమ్మంలో రాహుల్ గాంధీ గారి బహిరంగ సభ, బట్టి గారి పాదయాత్ర ముగింపు, మిత్రుడు పొంగులేటి గారి కాంగ్రెస్ పార్టీలో చేరిక సభ తరువాత గాంధీ భవన్లో పాత్రికేయ మిత్రులు నన్ను కలిసిండ్రు. వాళ్ళతో చర్చాగోష్ఠి జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉప ఎన్నికల్లో డిపాజిట్లు రావడం లేదు, భారతీయ జనతా పార్టీ వేగంగా వస్తుంది, బీఆర్ఎస్ కేసీఆర్ మాయ మాటలు మూటలతో ఎన్నికలకు వస్తున్నాడు, ఆ మాయ మాటలకు బీఆర్ఎస్ ఎన్నికల్లో పెట్టే మూటలను మీరు ఎట్లా తట్టుకొని ఎన్నికల్లో మీరు గెలుస్తారని నన్ను అడిగాను. ఆనాడు నేను ఒక్క మాట స్పష్టంగా చెప్పినా, చెబితే గుర్తుండదని పెద్దలు ఒక మాట చెప్పిండ్రు, సౌ బక్నా ఏక్ లిఖ్నా అని. ఆ మీడియా మిత్రులకు నేను ఒక మాట చెప్పిన,
మీరు కాగితం తీసుకొని రాయండి, సీల్డ్ కవర్లో పెట్టండి. డిసెంబర్ ఎన్నికల తర్వాత ఫలితాలు వచ్చినప్పుడు నేను చెప్పింది నిజమా కాదా తెరిచి చూడండి. ఈరోజు నేను చెబుతున్నా అని ఆనాడు ఒక మాట చెప్పిన. మీడియా మిత్రులకు నేను ఇవాళ గుర్తు చేయదలుచుకున్నా. ఖమ్మం మీడియా మిత్రులు, హైదరాబాద్ గాంధీ భవన్ మీడియా సోదరులను మీరు అడిగి తెలుసుకోండి నేను చెప్పింది నిజమా కాదా. ఆనాడు నేను ఒక్క మాట చెప్పిన, రాబోయే ఎన్నికల్లో ఖమ్మం సభ చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి 65 ఎమ్మెల్యేలు గెలుస్తారు, సిపిఐ పార్టీ 1 సీటు గెలుస్తుంది, బీజేపీ 8 నుంచి 9 సీట్లు గెలుస్తాయి, ఎంఐఎం 7 లేక 6 సీట్లు గెలుస్తాయి, మిగిలినవి మాత్రమే కేసీఆర్ భజన పరులు గెలుస్తారని నేను చెప్పిన. డిసెంబర్ 3, 2023 నాటి ఫలితాలు 64 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 1 సీటు సిపిఐ గెలిచింది. కానీ ఆ తర్వాత 1 సీటు తగ్గితే ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు 2 సీట్లు ఇచ్చిండ్రు. గణేష్ని కంటోన్మెంట్లో గెలిపించిండ్రు, నవీన్ యాదవ్ను జూబ్లీ హిల్స్ గెలిపించి 64 సీట్లను 66 సీట్లు చేసిరు. ఆనాడు నేను చెప్పిన జోస్యం. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు సూటిగా చేవెళ్ళ గడ్డ మీద నుంచి సవాలు విసిరిన, కేసీఆర్ రాసి పెట్టుకో, పార్లమెంట్ ఎన్నికల్లో నీకు గుండు సున్నా, నీకు పంగనామాలు పెట్టిస్తే తెలంగాణ ప్రజలతోనని. పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పింది చేసినాం, బీఆర్ఎస్కు గుండు సున్నా ఇప్పించినాం తెలంగాణ ప్రజలతోటి. సర్పంచ్ ఎన్నికల్లో 2/3 మెజారిటీ గెలుస్తామని చెప్పినాం. మున్సిపల్ ఎన్నికల్లో 85-90% గెలుస్తామని చెప్పినాం. ఆనాటి 2023 ప్రభుత్వ ఏర్పాటు నుంచి మొదలు పెడితే పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, తెలంగాణ ప్రజలు కోరుకున్నదే, తెలంగాణ ప్రజల గుండె చప్పుడు ఇన్న ఈ ప్రజా ప్రభుత్వం చెప్పింది చెప్పినట్టుగా ప్రజా తీర్పుని ఇప్పించడం ద్వారా పాపాల బైరోడుని ఫామ్ హౌస్లో బంధించినాం. ఇక ఈ పశుపతికి విముక్తి లేదు, పాపాల బైరోడు ఫామ్ హౌస్లోనే బందీ అవుతాడని చెప్పిన మా నాడు. ఇవాళ మీడియా మిత్రులారా రాసుకోండి, ఖమ్మం జిల్లా చింతగాని మండలం వేదికగా లక్షలాది మంది ఖమ్మం బిడ్డల సాక్షిగా భవిష్యత్తు చరిత్రను, జరగబోయే కురుక్షేత్రాన్ని ఈ వేదిక నుంచే నేను చెప్పదలుచుకున్నా. కౌరవ వంశాన్ని సర్వం తెలంగాణ గడ్డ మీద నుంచి తొలగించే వరకు, కౌరవ వంశం అంటే కల్వకుంట్ల కుటుంబం, ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ గడ్డ మీద రాజకీయ ముఖ చిత్రం నుంచి పాతాళానికి తొక్కే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విశ్రమించరు, ఒక్క క్షణము రెస్ట్ తీసుకోరు అని నేను మాట ఇస్తున్నా. మీడియా మిత్రులారా, ఈనాడు కేంద్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు మనం చూస్తున్నాం. నరేంద్ర మోడీ, అమిత్ షా గారు మమతా బెనర్జీ పార్టీని చీల్చడం, ఆ పార్టీని చీల్చడం, ఇతర పార్టీలను లొంగ తీసుకోవడం, వాళ్ళు అనుకున్న సీట్లు పెంచాలన్న బిల్లును రాబోయే పార్లమెంటులో ఎట్లయినా సరే బెదిరించైనా అదిరించైనా లొంగ తీసుకొనైనా బిల్లు ఆమోదింపు చేసుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ పాపంలో వాళ్ళు విజయం సాధించడానికి అవకాశం ఉంది. అందుకే ఈనాడు తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలు
రాబోయే 2029లో జరగబోయే ఎన్నికలు ఆనాటి జోస్యం ఎన్నికల 6 నెలల ముందు చెప్పిన ఈనాడు నేను చెబుతున్న ఎన్నికల జోస్యం 36 నెలల ముందు ఖమ్మం గడ్డ మీద నుంచి నేను చెప్తున్నా. రాబోయే ఎన్నికలు 2029 డిసెంబర్లో జరగవు, 2028 డిసెంబర్లో జరగవు, 2029 మే జూన్ మాసంలో మన శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంట్లు సీట్లు 26 పార్లమెంట్లుగా మారుతాయి. 119 ఉన్న శాసనసభ నియోజకవర్గాలు 182కు పెరుగుతాయి. ఈరోజు చెప్తున్నా 182 శాసనసభ నియోజకవర్గాలలో 117 సీట్ల పైన గెలిచి 117 మీడియా మిత్రులారా రాసుకోండి. 117 అంటే 117 శాసన సభ్యులను గెలిపించుకొని రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. రాముడు మీద, భద్రాచలం రాముడు మీద ఆనా. ఇది ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తల మాట. కాసుకో చంద్రశేఖర్ రావు, నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ, నీ చుట్టాలు, నీ భజన పరులు, నీ ఒప్పందాలు, నీ దొంగ సర్వేలు చేసే దొంగ ఏజెన్సీలతో సహా గుర్తుపెట్టుకోండి. ఈ తారీఖు జూలై 10, 2026 నాడు మాట చెప్తున్నా. ఈ మాట కోసం రోజుకు 18 గంటలు పనిచేస్తాం మేమందరం, మా మిత్రులందరూ. ఒక్క క్షణం కూడా అలుపెరగము, ఆలస్యం చేయము. ఎవరిని కూడా అన్యాయం జరగనీయం. తెలంగాణ ప్రజలకు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలైన వర్గాలు, మైనారిటీలు, మహిళలు, రైతులు, విద్యార్థులకు ఈ సంక్షేమ ప్రభుత్వం, ఈ ప్రజా పాలన ఒక సుభిక్షమైన పరిపాలన అందిస్తుంది. రామరాజ్యాన్ని తీసుకొస్తుంది. ఆనాడు మీ అందరికీ తెలుసు, వరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని చంద్రశేఖరరావు అన్నాడు. ఈనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు వరేసుకుంటే 500 రూపాయల బోనస్ ఇచ్చి చివరి గింజ వరకు కొంటాం. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలబెడతామని చెప్పారు. ఇవాళ సన్న బియ్యమే కోట్లాది మంది ప్రజలకు బుక్కెడు బువ్వ పెట్టే కార్యక్రమం జరుగుతుంది. అందుకే మిత్రులారా, ఈనాడు రైతుల కోసం వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ చేయాలి, రైతును రాజును చెయ్యాలన్న ఆలోచనతోని మీ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఏది ఏమైనా 600 అయినా అక్కడి సూర్యుడు ఇక్కడ మలిసినా రైతు భరోసా నిధులు ఇవ్వాలి, మీరు సహకరించాలని నన్ను బట్టి గారిని అడగడం జరిగింది. అందుకే పోయిన సంవత్సరం జూన్లో 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు భరోసా మీ ఖాతాలో వేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఇదే ఖమ్మం మధుర నుంచి 30 తారీఖు నాడు జూను రైతు భరోసా ఖాతాలో నిధులు వెయ్యాలి అంటే ఆనాడు మీ అభిమానానికి వర్ణ దేవుడు కూడా ప్రసన్నమై మనకు వర్షం కురిపించడంతో ఇక్కడ ఈ ప్రాంగణంలో సభ పెట్టుకోలే. కానీ నిధుల బదిలీ వాయిదా వేయలే. శిల్పారామంలో అప్పటికప్పుడు మా యువ శాసనసభ్యులందరూ ఈర్లపల్లి శంకర్తో సహా చాలామంది, వందలాది మంది రైతుల సమక్షంలో మొదటి విడత రైతు భరోసా నిధులు శిల్పారామంలో విడుదల చేసినాం. సరిగ్గా 9 రోజుల సమయంలో ఈనాడు ఇక్కడ సభ పెట్టి చివరి విడతగా
9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా మీ ఖాతాలో వేసినాం సోదరులారా. ఇలా రైతు భరోసానే కాదు, రైతు బీమా ఉండొచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు గిట్టుబాటు ధర కావచ్చు, రైతు బోనస్ కావచ్చు, రైతుకు ఉచిత కరెంటు కావచ్చు. అదేవిధంగా అకాల వర్షాల వల్ల పంట కొట్టుకపోతే రైతు నష్ట పరిహారం కావచ్చు. దాదాపుగా 1,70,000 కోట్ల రూపాయలు ఈ 30 నెలల్లో రైతుల కోసం ఖర్చు పెట్టిన ప్రభుత్వం భారతదేశంలోనే తెలంగాణ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. ఆనాడు 10 ఏళ్లలో నెలకు 2,500 కోట్లు వాళ్ళు ఖర్చు పెడితే 30 నెలల్లో ప్రతి నెలకు 5,525 కోట్ల రూపాయలు, దాదాపుగా 1,70,000 కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణ రైతాంగానికి ఖర్చు పెట్టినమని నేను ధైర్యంగా ఈరోజు చెప్పదలుచుకున్నా. మిత్రులారా, 25,35,000 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయలు, 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. 30 నెలల్లో రైతులకు ఉచిత కరెంటు కోసం ప్రతి నెల 1000 కోట్లు, 30,000 కోట్ల రూపాయలు రైతుల కోసం ఉచిత కరెంటు చెల్లించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతకుముందే మిత్రుడు బట్టి విక్రమార్క గారు ఒక మాట చెప్పారు. ఆనాడు ఎన్నికల్లో దుర్మార్గులు విష ప్రచారం, తప్పుడు ప్రచారం, కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదన్నారు. ఇవాళ కల్వకుంట్లలో నేను అడుగుతున్నా, కరెంటు వైరు పట్టుకో కాకిలాక మాడి మసైపోతావా లేదా నేను చూస్తా. అది రాత్రైనా పొద్దునైనా ఎప్పుడైనా ఉచిత కరెంటు మా పేటెంట్. ఆనాడు 2004 ఎల్బీ స్టేడియంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి సంతకం పెట్టి రైతాంగానికి ఉచిత కరెంటు అందించి రైతుల మీద ఉన్న 1000 కేసులను తొలగించి 1,400 కోట్ల రూపాయల రైతుల బిల్లులను మాఫీ చేసి మొట్టమొదటి సంతకం సువర్ణ అక్షరాలతో పెట్టింది వైఎస్ఆర్ కాదా, కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా. వెనుకటికెవడో తలాతోక లేనోడు తాత దగ్గరకు వచ్చి నీకు దగ్గు నేర్పుతా అని చెప్పిండంట. తాత వాడిని చూసి సుట్ట చేతికిచ్చినాడు, ఈ సుట్ట పిలిచిరా ఒకసారి పిల్లగాని. సుట్ట పిలిచి కళ్ళు తిరిగి బోర్ల బొక్కలు పడ్డాడంట. అట్లనే ఉచిత కరెంటు గురించి ఈరోజు కేసీఆర్ వాళ్ళ బంట్రోతులు వచ్చి మనకానే చెప్పేది. 10 ఏళ్ళు ఉచిత కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకున్న కాంగ్రెస్కు ఉచిత కరెంటు పేటెంట్ రైట్ అయితే మనల్ని కాదని దాన్ని కొట్టేద్దామని చూసారు. ఇవాళ అందుకే ఉచిత కరెంటుతో పాటు రైతులు పండించిన పంట 500 బోనస్ కింద 3,500 కోట్లు, రైతు బీమా కింద 1,000 కోట్ల రూపాయలు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే రైతులను ప్రతి సందర్భంలో కష్టం వచ్చినా నష్టం వచ్చినా రైతు బాగుంటేనే ఎద్దేడ్చిన వ్యవసాయం, రాయితేడ్చిన రాజ్యము బాగుండదని పెద్దలు ఎట్లయితే చెప్పినరో రైతు కళ్ళల్లో ఆనందం చూడాలి. ఆ రైతుల ఆనందమే మా ఆశీర్వాదము. ఈ రైతు ఆశీర్వాద సభ అని ఈనాడు సభను ఏర్పాటు చేసుకున్నాం. కుళ్ళు కుతంత్రాలు, కుట్రలు, తప్పుడు ప్రచారాలు, ఇంట్లోనే పోటాపోటీ, ఒకని మీద ఒకనికి నమ్మకం లేదు. వాడిని చూస్తే వీడు, వీడిని చూస్తే వాడిని నమ్మడు. వాడో గుంపు వీడో గుంపు, ఈ గుంపులలో గిల్లి కజ్జాలు. మన కన్నెపల్లి కోయిండు, మేడిగడ్డల నీళ్లు నింపండి కన్నెపల్లి ఎత్తండి. అరే బుర్ర తక్కువడా, ఒకవేళ మేడిగడ్డల గేట్లు దించి నీళ్లు నిలబెడితే మేడిగడ్డ ఇప్పటికే కుంగిపోయింది. రేపు తెగిపోతే భద్రాచలం రాముడే ఉండర్రా, 44 ఊర్లు ఖమ్మం జిల్లాలో కొట్టుకోపోతే దుర్మార్గుడా. నీ లుచ్చ రాజకీయాల కోసం మేడిగడ్డ నింపాలి, భద్రాచలం కొట్టుకుపోయేటట్టు చెయ్యాలా అని అడిగితే నోట్లో మాట లేదు. తెల్లారే వాళ్ళ బావ వచ్చిండు. ఇక ఈ బావ బామ్మార్దులు వెనుకడికి ఎవడో ఉన్నాడంట. బామ్మార్ది తపస్సు చేసిండు. రాజ్యంలో రాజును ఎట్లయినా తండ్రి రాజ్యం ఇస్తలేడు, తండ్రిని కానేసి రాజ్యంను ఏలుకోవాలని పెద్ద మర్రి చెట్టు ఎక్కి తపస్సు కూర్చున్నాడు. బామర్ది మా అయ్య పోవాలి, నాకు అధికారం రావాలని కఠోరమైన తపస్సు చేసిండు.
ఆ తపస్సుకు దేవుడు ప్రత్యక్షమయ్యే పరిస్థితి వచ్చింది. బావకు తెలిసింది బ్రహ్మదేవుడు వచ్చేటట్టే ఉండు, బామ్మార్దికి వరం ఇచ్చేటట్టే ఉండని. మళ్ళీ నేను బయట ఉంటే ఆగమైతాని వాడు వచ్చి చెట్టు కింద కూర్చున్నాడు, ఏర్ల కాడ ఊడల కాడ. దేవుడిగా బయలుదేరిండు. మొదట బామ్మార్ది దగ్గరకు వచ్చిండు. ఈ లోపల బామ్మార్దికి తెలిసింది కింద బావ కూడా కూర్చున్నాడు, తపస్సు చేస్తుంటే దేవుడు ఆడిపోతాడని. వీడికి అసలే మిడిమిడి జ్ఞానం, తెలివి తక్కువడు. కిందల పడేది తెలియదు, కీసల పడేది తెలియదు. అందుకే దేవుడు రాగానే ఆలోచన చేసిండు, ఏం అడిగినా మా బావగాడు తెలివి కల్లోడు ఎక్కువ అడుగుతాడేమని, స్వామి వస్తే వచ్చినావు కానీ ఓ పని చేయి, నాకు వరం ఇవ్వాలంటే నాదో కన్ను ఓడు అని అన్నాడట. అదేంటంటే నేను మళ్ళీ చెప్తా కానీ స్వామి నువ్వు అయితే మొదలు కన్ను ఓడు అని. సరే వీడు ఇంత కఠోరమైన దీక్ష చేసిండు, కన్ను ఓడడం అంటే నాదేం పోయిందని వాని కంట్లో ఏలు పెట్టి పొడిచిండు, వాని కన్ను పోయింది. కిందికి బావ దగ్గరకు వచ్చిండు, మరి నీ సంగతి చెప్పని. వాడు అనుకున్నాడు మా బామ్మార్ది గాడు ఏమేమి అడిగిండో నాకు తెలియదు, ఓ పని చేయి స్వామి, మా బామ్మార్ది అడిగిన దానికి నాకు డబల్ అని అడిగిండంట. ఆలోచన చేసుకో అని చెప్పాడు. ఇక లేదు స్వామి ఆలోచన లేదు గీలోచన లేదు, మా బామ్మార్దికి ఇచ్చిన వరానికి నాకు డబల్ వరం ఇవ్వమని. సరే మంచిదని వాడిని 2 కళ్ళల్లో ఒడిచిండు. బామ్మార్ది గానికి 1 కన్ను లేదు, బావకు 2 కన్ను లేవు. ఇక ఊరు మీద ఓట్లు అడుక్కోవాలంటే ఏం చేయాలి? ఈ బావని బామ్మార్ది భుజాల మీద ఎక్కించుకొని ఖమ్మం సింతకాని మండలంలో మన సభ ముందు పల్లి బఠానీలు అమ్ముకోనికి వచ్చారు. ఇది బామ్మార్దుల స్టోరీ. బావెవడో మీకు తెలుసు కదా, తాటి చెత్త అంత పెరిగిండు కానీ తలకాయలో చింతకాయ అంత కూడా తెలియలేదు. బామ్మార్ది ఎవడో మీకు తెలుసు కదా, సోంబేరిగాడు. సాయంత్రం అయితే పబ్బులు, పొద్దుపూట పోతే గప్పు పనులు. ఇంతకు మించి ఏమైనా చేసిండా? వీళ్ళు కాంగ్రెస్ను ఓడిస్తాం, కాంగ్రెసే రేవంత్ రెడ్డి సర్వే చేసుకుంటే మేం గెలుస్తున్నామని వచ్చిందని మాట్లాడుతున్నాం. అన్నం తినేటోడు ఎవడన్నా ఎన్నికలు ఎన్నడుంటాయో తెలియకుండా, ఎవడు పోటీ చేస్తాడో తెలియకుండా, ఏ రిజర్వేషన్ ఉంటుందో తెలియకుండా, ఎన్ని సీట్లు పెరుగుతాయో తెలియకుండా, ఎన్నికలలో ఏం చెప్తామో తెలియకుండా ఎన్నికల సర్వేలు చేసి ఎవడు గెలుస్తాడో నిర్ణయిస్తాడంట. జూబ్లీహిల్స్లో గిట్లనే చెప్పిండు, సర్వే చేసినాం గెలుస్తున్నాం, ఇది రెఫరెండం అని. ఏమైంది? జూబ్లీహిల్స్లో బండకేసి కొట్టిండ్రు. ఇగో గీనే నవీన్ యాదవ్ ఉన్నాడు 25,000 ఓట్లతో గెలిచి. మనము పెళ్లికి బ్యాండ్ మేళమోని పిలుచుకుంటాం. బ్యాండ్ మేళమోడు మనం ఏదో అడిగితే గదే దరువు వాయిస్తాడు. వీడు సర్వేలకు ఇచ్చేటోడు కూడా వాని సర్వేలు ఇచ్చి బ్యాండ్ మేళం వాయించమంటే వీనికి సంతోషం కలిగేదే వాయిస్తాడు తప్ప నిజము చేదుగా ఉంటుందని వాడెందుకు చెప్తాడు? అసలు వాళ్ళయ్యా ఆయల్లా రెండోసారి ప్రభుత్వం వచ్చినప్పుడు హరీష్ రావును మంత్రిని చేయనికే ఏడాది పట్టింది. ఆయల్లా పార్టీలకు వెళ్ళే మెడల్ పట్టి దొబ్బాలని చూసి ఇవాళ కన్నెపల్లి పోతుంటే కేటీఆర్ హరీష్ రావుని ఎంబడి తీసుకపోలే. ఆల్రెడీ హరీష్ రావు బీజేపీలతోని సందపూసుకేస్తూనే ఉన్నాడు, చీకట్ల మాట్లాడుతూనే ఉన్నాడు. కాదని భద్రాచలం రావుని మీద ఒట్టేయమని హరీష్ రావును. నేను బీజేపీలతో మాట్లాడతలేను, బీజేపీలకు ఓనని భద్రాచలం రాముడి మీద వాళ్ళ మేనమామ కేసీఆర్ మీద ఒట్టేసి హరీష్ని చెప్పమను. నువ్వేడుంటావో తెలియదు, నీ బావేడుంటాడో తెలియదు. కేసులకు భయపడి నీ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని నీ చెల్లెలే ఒక పక్క నుంచి చెప్తుంది. మీ దొంగ సొమ్ము 1400 కోట్లు ఆంధ్ర కాంట్రాక్టర్ల నుంచి కొల్లగొట్టిరా నీ సొంత చెల్లెలే చెప్తుంది. సిగ్గులేనోడా, ఇన్ని నిజాలు ఇట్లుంటే తెలంగాణ ప్రజలు నీకు ఓటేస్తారు అనుకుంటున్నావా? మా అక్కలకి ఈయనే ఉండ్రు ఇందిరమ్మ చీరలు కట్టుకొని పాలపిట్టలు లెక్క. మా అక్కలందరూ సిద్ధమవుతున్నారు. సలాకి ఎర్ర గాల్చి మీ శివరాసన్ లాంటి వాళ్ళకు వాతలు పెట్టాలని. మీ ఖమ్మంలో కానీ శివరాసన్ ఉన్నాడు తెలుసు కదా, తెలుసా? మీరు ఈడ పువ్వాడ అజయ్ అంటారు, హైదరాబాద్లో ఆయన ఒంటికన్ను శివరాసన్ అంటారు. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కర్రు కాల్చి సలాకి కాల్చి వాతలు పెట్టడానికే మా అక్కలు సిద్ధమవుతారు. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఆనాటి ప్రభుత్వం చంద్రశేఖరరావు మొదలుపెట్టిన పథకాలు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, రైతు భరోసా, లేకపోతే ఏ పథకమైనా ఈ ప్రభుత్వం రద్దు చేసిందా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రజలకు ఉపయోగ పథకం ఏదున్నా ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం ఆ పథకాలను అమలు చేసినాం. ఆయన రైతు బంధు అంటే
సంవత్సరానికి 10,000 అంటే మీ తుమ్మల గారు బట్టి గారు రైతు భరోసా పేరు మీద 2,000 పెంచి సంవత్సరానికి 12,000, 30 నెలల 36,135 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకాన్ని కొనసాగిస్తలేమా? ఆనాడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఆనా పిల్లల కోట శ్రీనివాసరావు కథలు చెప్పినట్టు కోడిని పైన కట్టి సద్దన్నం కింద తింటే ఈ డబుల్ బెడ్రూమ్ జోల్ని చెప్పి మనల్ని మోసం చేస్తే మీ అభిమాన నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ ఇండ్లు మొదటి విడత 4.5 లక్షలు, రెండో విడత 2.5 లక్షలు, 7 లక్షల ఇండ్లు కట్టి మీ ఖమ్మం జిల్లాలోనే గిరిజన సోదరుల మధ్యన గృహ ప్రవేశాలు చేసింది నేను కాదా? మీ అభిమానంతో నన్ను ఆదరించింది నిజం కాదా? సన్న బియ్యం భద్రాచలంలో పాయలం వెంకటేశ్వర గారి కాన్స్టిట్యున్సీలో గిరిజనుడి ఇంట్లో సన్న బియ్యంతో బుక్కెడు బువ్వ నేను వచ్చి తినిపోలేదా? ఈ పథకాలన్నీ లేవా? ఆనాడు వాళ్ళు రేషన్ కార్డులు ఇవ్వలే. ప్రతి పేదవాడికి ఈనాడు రేషన్ కార్డు ఇచ్చినాం. ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇచ్చినాం. 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చినాం. పేదవాడికి 7 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. పేదవాడికి 20,617 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ 2 లక్షల వరకు చేసినాం. ఆనాడు 1,00,000 రూపాయలు అన్నాడు, 4 విడతలు అన్నాడు, అసలు అన్నాడు, మిత్తి అన్నాడు. చివరికి రైతు చేతిలో అప్పు, రైతు చేతిలో సిప్ప, రైతు తల మీద అప్పు మిగిలిపోయింది. కానీ ఈ ప్రభుత్వం రైతులకు రైతు రుణమాఫీ చేసి చూపించింది. రైతు భరోసా 10,000 ఇస్తే 12,000 ఇచ్చింది. రైతు ఉచిత కరెంటు ఈరోజు మనం ఇచ్చినాం. వడ్ల కొనుగోలులో ఉత్తమ్ కుమార్ రెడ్డి 30 నెలల్లో 80,000 కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ కమిషన్ నుంచి రైతుల కోసం ఖర్చు పెట్టినాం. తెలంగాణ ఉద్యమమే 69 తొలి తెలంగాణ ఉద్యమం, పాల్వంచలో తెలంగాణ ఉద్యమం ఖమ్మం జిల్లాలో పుట్టింది. బంట్రోతు ఉద్యమం కోసం మొదలైన ఉద్యమం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. చంద్రశేఖరరావు మాత్రం నిరుద్యోగుల కళ నెరవేర్చలే. ఈనాడు మొదటి సంవత్సరంలో 67,717 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీలు చేసి ఇంజనీర్లను, డాక్టర్లను, నర్సులను, పోలీసులను వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలు మనం భర్తీ చేసినాం. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతు బోనస్ కావచ్చు, నిరుద్యోగ ఉద్యోగ నియామకాలు కావచ్చు, ఆడబిడ్డలకు 60,000 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజ్ కావచ్చు, బతుకమ్మ పేరు మీద ఆడబిడ్డల చీరలలో కూడా కమిషన్లు కొడితే గాడిదలారా ఈడనే తగిలబెట్టిరు. మీరు ఇచ్చిన చీరలు పిట్టలను బెదిరించనిక పొలాలకు కట్టిరు అన్నాడు. కానీ ఇవాళ గాడ మా అక్క కనిపిస్తుంది పాలపిట్ట రంగు, కెమెరాకి అక్కడ తిప్పుర్రా. మా అక్క పాలపిట్ట రంగు చీర కట్టుకొని వచ్చి షై పైకి ఎత్తింది చూడు. ఇంటాయన కూడా అరే మా ఆమె ఎంత అందంగా ఉందా పాలపిట్ట చీరలు అనుకునే పరిస్థితి. మా అక్క కలకలలాడుతుంది. ఈ తమ్ముడు పండుగ పూట పెట్టిన చీర సారె కింద మా అక్కలు కట్టుకొని ఇవాళ నన్ను ఆశీర్వదించడానికి వచ్చారు. ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం 30 నెలల్లో ఆడబిడ్డల కోసం 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏ ఒక్కరు కూడా అమ్మగారింటికి పోయినా, అమ్మవారిని దర్శించుకున్న, రాములోరి దగ్గరికి పోయినా అనా పైసలు లేకుండా ఈరోజు ప్రయాణం చేస్తురా లేదా మా అక్కల్ని అడుగురి. అక్క కెమెరా మీద కనిపించటోళ్ళు చెప్పురి, బస్సులు ఎవరన్నా రూపాయి అడిగినరా? 2 రోజుల్లోనే ముఖ్యమంత్రి అయినప్పుడు చెప్పిన మీరు బస్సు ఎక్కుండ్రి, కావాల్సిన దగ్గర దిగుండ్రి, ఎవడన్నా మీరు కిరాయి అడిగితే మీ తమ్ముని ఫోటో చూపించుండ్రి, మా తమ్ముడు పట్నం వాళ్ళు ఉన్నాడు బస్ కిరాయి తెచ్చుకోపో అని. 30 నెలల్లో ఎప్పుడన్నా అడిగినరా అక్క? ఇది 1000 మెగావాట్ల ఉచిత విద్యుత్ యజమానులను చేసినాం. 1000 బస్సులకు ఉచిత ప్రయాణం కాదు, 1000 బస్సులకు మా ఆడబిడ్డలను యజమానులను చేసినాం. పెట్రోల్ బంకులు పెట్టించినాం. శిల్పారామం దగ్గర 1000 కోట్లతోని మా ఆడబిడ్డలకు స్థలం ఇచ్చి వాళ్ళ ఉత్పత్తులను అమ్ముకునేటట్టు చేసినాం. ఇవన్నీ 8,21,000 కోట్ల రూపాయల అప్పులో రాష్ట్రాన్ని మాకు అప్పగిస్తే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ఒడుపుగా జాగ్రత్తగా తెలవకపోయినా తెలుసుకొని సమయస్ఫూర్తితోని రాష్ట్రాన్ని నడిపించి ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన పథకాలే కాదు ఈనాడు ఈ అన్ని అదనంగా పథకాలను అమలు చేస్తున్నాం.
ఇన్ని చేసినందుక మేము ఓడిపోవాలని నేను అడుగుతున్నా. ఇన్ని పనులు చేసినందుక సర్వేలల్లో మీకు అనుకూలంగా ఉందా నేను అడగదలుచుకున్నా. సన్న బియ్యం తిన్నోళ్ళు, ఇందిరమ్మ ఇల్లు వచ్చినోళ్ళు, ఉచిత కరెంట్ వచ్చినోళ్ళు, సిలిండర్ 500లకు వచ్చినోళ్ళు, ఆర్టీసీలో ప్రయాణం చేసిన మా ఆడబిడ్డలు, ఉద్యోగాలు వచ్చిన మా నిరుద్యోగ యువకులు ఈనాడు మాకు ఓట్లేస్తే బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా తగ్గవు, ప్రతిపక్ష హోదా కూడా రాదు. అవునా అవునా అవునా? 20 తారీఖు పైన నేను ఢిల్లీకి వెళ్తున్నా. మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ గారిని కలుస్తున్నా. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తాం. 26 పార్లమెంట్లు సీట్లలో 20 సీట్లు తెలంగాణ నుంచి మేము అందిస్తామని నేను చెప్పదలుచుకున్నా. మీ అందరు ఆమోదిస్తున్నారా? రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేద్దామా? రాబోయే ఎన్నికల్లో 26 పార్లమెంట్లో 20 సీట్లు తగ్గకుండా తెలంగాణ నుంచి ఎంపీలను గెలిపిద్దామా? 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 20 ఎంపీలను గెలిపిద్దామా? 117 ఎమ్మెల్యేలను గెలిపిద్దామా? 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 సిద్ధమేనా? 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 సిద్ధమన్నోళ్ళందరూ చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. నేను ఒక నినాదం ఇస్తా, కోరస్ వాడాలి నాతో పాటు. భట్టి గారు చిట్టి పంపించారు మధురకి ఇంజనీరింగ్ కాలేజ్ కావాలని. ఇక ఇంత పెద్ద సభ పెట్టినాక ఆయన మాట ఖాళీ చేస్తామా? ఆయన అడిగింది ఏం లేదు, ఒక కాలేజ్ మా పిల్లల చదువుల కోసం, మా దళితుల గిరిజనులు పేదోళ్ళ పిల్లలను ఇంజనీర్లు చేయాలని మా మిత్రుడు తాపత్రయపడుతున్నాడు. ఇంత గొప్ప సభ చేసినాక ఏ నాయకుడైనా కాదంటాడా? అసలే ఆర్థిక మంత్రి ఆయన నల్లద్దాలు పెట్టుకున్నాడు కాబట్టి సరిపోయింది. ఆయన కన్నెర్రగిన చేస్తే బీఆర్ఎస్ భస్మం అయిపోతుంది. సో మా భట్టి గారు అడిగినట్టు మధురకి ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తున్నాం. మీడియా మిత్రులారా ప్రత్యేకంగా రాయండి. చివరగా నా స్లోగన్, నేను ఔరేక్ బార్ అంటే మీరు కాంగ్రెస్ సర్కార్ అనాలి. సరేనా? 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 ఔరేక్ బార్, ఔరేక్ బార్, ఔరేక్ బార్, ఔరేక్ బార్, ఔరేక్ బార్, ఔరేక్ బార్, ఔరేక్ బార్. గో వెనకాల ఇలా అంటలేరు, వీళ్ళని కూడా అనిపిర్రా. ఔరేక్ బార్, ఔరేక్ బార్. కాంగ్రెస్ సర్కార్, కాంగ్రెస్ సర్కార్, కాంగ్రెస్ సర్కార్. ఔరేక్ బార్, ఔరేక్ బార్, ఔరేక్ బార్. భట్టి గారు మీరు కూడా మా స్లోగన్ల కోరస్లో జాయిన్ గారు. ఔరేక్ బార్, ఔరేక్ బార్. మీ మాటగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తున్నాం. 2023 ఆనాడు రాహుల్ గాంధీ గారికి తెలంగాణలో ప్రజాపాలన తెస్తున్నామని మీరు మాట ఇచ్చిండ్రు. ఈనాడు కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి ఖమ్మం బిడ్డలు మాట ఇచ్చిండ్రని నేను రాహుల్ గాంధీ గారికి మీ మాటగా చేరవేస్తా. రాహుల్ గాంధీ గారిని మళ్ళీ మీ దగ్గరికి తీసుకొస్తా. గొప్ప సభ చేసి రాహుల్ గాంధీ గారిని నిండు మనసుతో మీరు ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. 2 లక్షల మందితోని రాహుల్ గాంధీ గారి సభను 5 లక్షలు మా భట్టి గారు 10 నియోజకవర్గాలు, నియోజకవర్గానికి 50,000 మంది, 5 లక్షలతోని రాహుల్ గాంధీ గారి సభ ఇక్కడనే పెడదాం. నిండు మనసుతోని మీరు ఆశీర్వదించండి. ఖమ్మం బిడ్డల ఆశీర్వాదం, భద్రాద్రి రాములోరి ఆశీర్వాదం, రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రిని చేసే వరకు మనం విశ్రమించొద్దు. మీ మాటగా రాహుల్ గాంధీ గారికి నేను చేరవేస్తాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.